ఈరోజు మన విశ్లేషణలో చాలామంది కొత్త రైడర్లు ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే బైక్ అస్సలు స్టార్ట్ అవ్వకపోవడం. చూసారుగా, రెడ్డిట్లో ఒక కొత్త రైడర్ అడిగిన ప్రశ్న ఇది. చాలామందికి ఇదే అనుభవం ఉంటుంది. అసలీ ప్రాబ్లం ఎందుకొస్తోంది? దీని నుంచి బయటపడి కాన్ఫిడెంట్గా రైడింగ్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఇదే మన ఫస్ట్ స్టెప్. సరే, ముందుగా మనం అసలీ కోల్డ్ స్టార్ట్ సమస్య ఏంటో చూద్దాం. తర్వాత చోక్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. ఒకవేళ చోక్ ప్రాబ్లం కాకపోతే వేరే సమస్యల్ని ఎలా డయాగ్నోస్ చేయాలో చూద్దాం. మన స్పార్క్ ప్లగ్స్ కూడా ఇంజిన్ గురించి చాలా చెప్తాయి. వాటిని ఎలా చదవాలో నేర్చుకుందాం. ఇక చివరగా ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. రైట్, ఇక విషయంలోకి వెళ్దాం. చల్లగా ఉన్న పొద్దున్న బైక్ స్టార్ట్ అవ్వనప్పుడు మనకు హెల్ప్ చేసే ఒకే ఒక్క సూపర్ పవర్, అదే చోక్. ఆ చిన్న లివర్ లేదా నాబ్ ఆ టైంలో మన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అసలు ఈ చోక్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, చల్లగా ఉన్నప్పుడు మన ఇంజిన్కి కొంచెం ఎక్కువ బ్రేక్ఫాస్ట్ కావాలి. అంటే గాలితో పోలిస్తే కొంచెం ఎక్కువ ఫ్యూయల్ కావాలి. ఆ ఎక్స్ట్రా ఫ్యూయల్ మిశ్రమాన్ని ఇంజిన్కి అందించడమే ఈ చోక్ చేసే పని. అంతే. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మనం అన్నిటినీ చోక్ అని అంటాం కదా, కానీ టెక్నికల్గా చూస్తే రెండు రకాలుంటాయి. పాత బైకుల్లో ఉండేది నిజమైన చోక్. అది గాలిని అడ్డుకుని ఫ్యూయల్ శాతాన్ని పెంచుతుంది. కానీ చాలా ఆధునిక బైకుల్లో ఉండేది ఎన్రిచ్మెంట్ సర్క్యూట్. ఇది గాలిని ఆపదు, బదులుగా అదనంగా కొంచెం ఫ్యూయల్ని పంపిస్తుంది. పేర్లు వేరేనా, చేసే పని మాత్రం ఒక్కటే: చల్లటి ఇంజిన్ని స్టార్ట్ చేయించడం. సరే, మరి దీన్ని వాడటం ఎలా? చాలా సింపుల్. ఫస్ట్ చోక్ని పూర్తిగా ఆన్ చేయండి. గుర్తుంచుకోండి, థ్రాటిల్ అస్సలు తిప్పొద్దు. జస్ట్ స్టార్ట్ బటన్ నొక్కండి. బైక్ స్టార్ట్ అయ్యాక 1 నిమిషం పాటు దాన్ని అలా వదిలేయండి. ఇంజిన్ సౌండ్ కాస్త పెరిగి స్మూత్గా మారుతుంది. అప్పుడు మెల్లగా చోక్ని ఆఫ్ చేయడమే. ఒక్కోసారి కొద్దిసేపు సగం చోక్ మీద కూడా నడపాల్సి రావచ్చు. మొత్తం మీద ఇంజిన్ చెప్పేది వింటే చాలు. అంతా బాగానే ఉంది, కానీ చోక్ వాడినా బైక్ స్టార్ట్ అవ్వకపోతే అప్పుడు సమస్య చోక్ది కాదు, మరి దేనిది? అసలు కారణమేంటో కనిపెట్టడానికి ఒక సిస్టమాటిక్ పద్ధతి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎక్స్పర్ట్స్ డేటా చూస్తే ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది. బైక్ స్టార్టింగ్ సమస్యలకి ముఖ్యంగా 3 కారణాలుంటాయి: ఫ్యూయల్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్. అయితే ఆశ్చర్యంగా 60% సమస్యలు, అంటే సగానికన్నా ఎక్కువ, కేవలం ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వల్లే వస్తాయట. అందుకే బైక్ స్టార్ట్ అవ్వకపోతే ముందుగా చెక్ చేయాల్సింది ఎలక్ట్రికల్ సిస్టమ్. బ్యాటరీ వోల్టేజ్ సరిగ్గా ఉందా? ఫ్యూజులు పోయాయా? కిల్ స్విచ్, సైడ్ స్టాండ్ స్విచ్ లాంటివి ఆన్లో ఉన్నాయా? చాలాసార్లు ప్రాబ్లం ఇంత చిన్న విషయాల్లోనే దాగి ఉంటుంది. మనం దాన్ని పెద్దగా పట్టించుకోం. ఎలక్ట్రికల్స్ అన్నీ ఓకే అనుకుంటే నెక్స్ట్ మనం చూడాల్సింది ఫ్యూయల్ సిస్టమ్. వినడానికి సిల్లీగా అనిపించొచ్చు గానీ చాలాసార్లు ట్యాంక్లో పెట్రోల్ ఉండదు. ఫ్యూయల్ గేజ్ని గుడ్డిగా నమ్మొద్దు. అలాగే పెట్కాక్ అంటే పెట్రోల్ ట్యాప్ ఆన్లో ఉందో లేదో చూసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ క్లీన్గా ఉందా? ఇవన్నీ చిన్న విషయాలే, కానీ చాలా ముఖ్యం. ఇక ఎలక్ట్రికల్, ఫ్యూయల్ రెండూ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుందాం. అప్పటికీ బైక్ స్టార్ట్ అవ్వట్లేదంటే అప్పుడు మెకానికల్ ప్రాబ్లం ఉండే అవకాశముంది. ఉదాహరణకి ఇంజిన్ కంప్రెషన్ తక్కువగా ఉండటం. ఇలాంటివి కొంచెం పెద్ద సమస్యలు. వీటికి ఖచ్చితంగా ఒక మంచి మెకానిక్ సహాయం తీసుకోవడం ఉత్తమం. సరే, ఇప్పుడొక ప్రో టిప్. ఇంజిన్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటంటే మన స్పార్క్ ప్లగ్ చెప్పే కథని వినడం. అవును, ఆ చిన్న స్పార్క్ ప్లగ్ మన ఇంజిన్ ఆరోగ్యానికి అద్దం పడుతుంది. అవును, ఆ స్పార్క్ ప్లగ్ రంగు, దానిపై ఉండే మసి, ఇవన్నీ ఇంజిన్లో కంబషన్ ఎలా జరుగుతోంది, ఫ్యూయల్ మిక్సెస్ సరిగ్గా ఉందా లేదా అనే విషయాల్ని చెప్పేస్తాయి. చూడ్డానికి చిన్న పార్టైనా అదిచ్చే ఇన్ఫర్మేషన్ చాలా పెద్దది. ఈ చార్ట్ చూడండి. స్పార్క్ ప్లగ్ లేత గోధుమ రంగులో ఉంటే కంగ్రాట్స్, ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉంది. ఒకవేళ నల్లగా పొడి మసి ఉంటే ఫ్యూయల్ ఎక్కువగా వెళుతోందని అర్థం. అదే జిడ్డుగా నల్లగా ఉంటే ఇంజిన్లోకి ఆయిల్ లీక్ అవుతోందని అనుమానించాలి. ఇక తెల్లగా పొక్కులు కట్టినట్టుంటే ఇంజిన్ డేంజర్గా ఓవర్ హీట్ అవుతోందని అర్థం. వెంటనే దాన్ని సరిచేయాలి. సరే, ఇన్ని సమస్యలున్నాయి కదా, అసలివి రాకుండానే చూసుకోవడం బెస్ట్ కదా. దానికి మనం చెయ్యాల్సింది కొంచెం ప్రివెన్షన్, అలాగే మనకు ఏం తెలుసో ఏం తెలీదో మన లిమిట్స్ తెలుసుకోవడం. చూడండి, కొన్ని పనులు మనమే చేసుకోవచ్చు. బ్యాటరీ చెక్ చేయడం, ఫ్యూజ్ మార్చడం, స్పార్క్ ప్లగ్, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయడం లాంటివి. కానీ ఇంజిన్ కంప్రెషన్ టెస్ట్, వాల్వ్ అడ్జస్ట్మెంట్, కార్బ్యురేటర్ రీబిల్డింగ్ లాంటి పెద్ద పనులకు మాత్రం ఎక్స్పర్ట్ని పిలవడమే సేఫ్.
ఇది డబ్బుని, టైంని రెండింటినీ సేవ్ చేస్తుంది. ఒక సింపుల్ మెయింటెనెన్స్ షెడ్యూల్ ఫాలో అయితే చాలు. రోజూ ఫ్యూయల్ చూసుకోవటం, వారానికొకసారి బ్యాటరీ టెర్మినల్స్ చెక్ చేయడం, ప్రతి 3000 కిలోమీటర్లకు స్పార్క్ ప్లగ్, ఎయిర్ ఫిల్టర్ ఇలా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే దాదాపు 80% స్టార్టింగ్ సమస్యలు మన దగ్గర కూడా రావు. అవును, నమ్మండి, కేవలం 80% సమస్యలను ఒక చిన్న టూల్ కిట్తో మనమే పరిష్కరించుకోవచ్చు. ఒక మల్టీమీటర్, కొన్ని స్పేర్ ఫ్యూజులు, ఒక స్పార్క్ ప్లగ్ ఇవుంటే చాలు, రోడ్డు మీద ఎక్కడైనా ఆగిపోయినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. అంతిమంగా విషయమేంటంటే, మన బైక్ మనతో మాట్లాడుతుంది. అదిచ్చే చిన్న చిన్న సిగ్నల్స్ని మనం అర్థం చేసుకోవాలి అంతే. ఈ బేసిక్స్ నేర్చుకుంటే అది కేవలం ఒక మెషీన్లా కాకుండా మనతో కమ్యూనికేట్ చేసే ఒక పార్ట్నర్లా మారుతుంది. మరి బైక్ చెప్పేది వినడానికి సిద్ధంగా ఉండాలి కదా.